మత్తయి సువార్త 18, 21, 22, 35 దాకా రాసుకోండి. 21 నుంచి 35 వరకు రాయండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. 21 చదువుదాం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, నా ఎడల తప్పు చేశాడు, తప్పు చేస్తే చేయకుండా ఎవరుంటారులే, చేస్తే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా అని ఆయనను అడిగాను. అందుకు ఆయన ఏమంటున్నాడు తెలుసా పేతురు గారితో? 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏండ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ఎన్నేళ్ళు క్షమించాలి నువ్వు? ఎన్నేళ్ళు అన్నా? 10 ఏళ్ళు సరిపోదు. 10 ఏళ్ళ నుంచి అన్న ఈ బాధ సరిపోదు అన్నా. పెళ్ళయి ఎన్నేళ్ళైందో తెలుసు? 20. క్షమిస్తూనే వచ్చానన్నా, ఇంకా నా వల్ల కాదన్న. అనకూడదు. 70 ఆయన అంటుంటే 20కే సతికిలు పడ్డావింది నువ్వు, 30కే సతికిలు పడ్డావింది. 30 అంటే ఇంకా 40 ఏళ్ళు ఉందమ్మా, 20 అంటే ఇంకా 50 ఉంది తమ్ముడు. ఈలోపు ఆ మాట అనకూడదు. అన్నావా మీ అపరాధములను మీ పరలోకపు తండ్రి క్షమించడం. కనుక నాగటి మీద చేయబెట్టావు. పెళ్లి చేసుకున్నావంటే దేని మీద చేయబెట్టావు యోబు? తేజస్వి, దేని మీద పెట్టావు చెయ్యి? సంసారం దాని మీద పెట్టావు. అదేంటది? నాగటి. దాని మీద ఏం పెట్టావు? చేయి పెట్టావు. చేయి పెట్టి నీవు ఏదో తప్పిదం చేసాడని వెనక తట్టు చూడకూడదు. తేజస్వి ఏదో తప్పిదం చేసిందని వెనక తట్టు చూడకూడదు. అలా వెనక తట్టు చూచు ప్రతివాడు నా రాజ్యమునకు పాత్రుడు కాడు. మరి ఏ రాజ్యానికి పాత్రుడు? అది వేసుకోలేదుగా ప్రశ్న, అందుకే వేస్తున్నా. మరి ఏ రాజ్యానికి పాత్రుడు వాడు? ఆమె ఏ రాజ్యం? యేసు రాజ్యానికి ఆపోజిట్ ఏ రాజ్యం ఉంది? అపవాది రాజ్యమునకు పాత్రులు అవుతారు. అర్థమైందండి? అది వాడెక్కారు, మధ్యలో దిగటానికి లేదు, మునిగి చచ్చిపోతారు. ఎంత గజ ఎతగాళ్ళైనా మునిగి చచ్చిపోతారు సముద్రం మధ్యలో. వాడ అద్దరికి చేరేదాకా మూలగాల్సిందే, ముక్కాల్సిందే. అదే అంతం వరకు సహించడం అంటే. అర్థమైందండి? ఏంది రేణుకమ్మా ఎక్కలా? ఎంత బాగుంది. బాబా 10,000 తలంతులు బాకీ అండి యజమానికి ఒకడు.